నర్సరావుపేటే కాదు, ఆయన పైన నమోదైనటువంటి కేసులు ఏ ఏ ఊర్లు అంటే సార్, రాజమండ్రి 1 టౌన్, బాపట్ల టౌన్ 1 టౌన్, అనంతపూర్ రూరల్, పద్మనాభపురం పోలీస్ స్టేషన్, భవానీపురం పోలీస్ స్టేషన్, సూర్యాపేట, పాతపట్నం, పట్టాభిపురం, పాలకొండ, ఆదోని, నర్సీపట్నం, సూలూరుపేట. చూడండి, ప్రతి నర్సరావుపేట నుండి, చిలకలూరుపేట నుండి, సూలూరుపేట నుండి, నాయుడుపేట నుండి పూటకి పేటకి తిప్పుతారు నిన్ను. ఇంకా ప్రతి పేటలోనూ ఆ రోజు చెప్పింది రోజమ్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉండే అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతాం అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మా నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి రోజమ్మ చెప్పింది, చంద్రబాబు నాయుడుని రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉందో అన్ని పోలీస్ స్టేషన్కి తిప్పుతాం, ఇంకొన్ని రోజులు ఉండమా నిన్ను కూడా తిప్పుతారు అన్ని పోలీస్ స్టేషన్లోకి, ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు అంటే చట్టం మీ చుట్టం అనుకున్నారా, మీ జాగీర్ అనుకున్నారు. పైగా ఆయన పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారు, కోడి తన పిల్లల్ని కాపాడే విధంగా ఈయన కాపాడుతున్నాడు. ఇక్కడ కోడి ఎవరు పిల్లలు ఎవరు నాకు తెలియాలి, కోడి ఎవరు అంతే కదా, కోడి పిల్లల్ని కాపాడినట్టు ఈయన కాపాడుతున్నాడు. నువ్వు పచ్చి తాగుబోతూ అసలు నువ్వు అడ్వకేట్ జనరల్ పదవికి నువ్వు పెద్ద కలంకం నువ్వు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టావు, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెట్టావు, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టావు. నేను అడుగుతున్నాను, అడ్వకేట్ జనరల్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఊరూరికి పోయి తిరిగి? సార్ అదొకటి, నాకు ఆయన మాటలు అప్పుడప్పుడు చూస్తా ఉంటే చాలా మంది చెప్తా ఉంటారు, అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు లండన్ ఎక్కడికో వెళ్ళాడు కదా సార్, అప్పుడు అక్కడ ఉన్న కొద్ది మందితో నేను అసలు మామూలు యాక్షనిస్ట్ కాదు, ఒక్క నిమిషం వదిలేస్తే అసలు మామూలుగా ఉండదు తాగున్నాడు సార్. అప్పుడు బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొచ్చింది అప్పుడు సడన్ గా, ఆయన అంటుంటారు కదా రెగ్యులర్ గా సినిమాల్లో. అవునవునవును. ఇప్పుడు ఈయన వాస్తవానికి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత, ఎలక్షన్ తర్వాత మందు దాగి ఆ కైపులో మాట్లాడినాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క స్టేట్మెంట్ లో మన పోసాని కృష్ణమూర్తి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవ రెడ్డి గారి పేరు ప్రస్తావించినాడు. వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివే నాకు ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి పెట్టింది అనేసి. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, పార్టీకి ఉన్నటువంటి ప్రైమరీ రిపోర్ట్స్ ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాస్ అప్లైడ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ లో ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియదు కదా. పోసాని కృష్ణమూర్తి నిన్ననే ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఎమ్మెల్యే, రాజంపేట ఎమ్మెల్యే. ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి సబ్ జైలు పోయేసి పోసాని కృష్ణమూర్తిని కలవటము, వెంటనే గుండెపోటు డ్రామా రావటం, ఇన్ని పోవటం చెప్పాడు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏం చెప్పాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మీకు దండం పెడతాను రా స్వామి, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు అని చెప్పొద్దు, ఆ భార్గవ రెడ్డి పేరు చెప్పొద్దు, నేను మేము కాపాడుతాం చూసుకుంటాం అడ్వకేట్ పెడుతున్నామంటే కూడా లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లల్ గా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా వచ్చే అవకాశం ఉందా కలవడానికి? జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి రాడు, అంటే అందుకే ఫోన్ చేస్తున్నారు, అందుకే ఫోన్ చేసి చెప్పినాడు, గాడ్ ఈస్ వాచింగ్, ఆల్ ఈస్ వాచింగ్ అని చెప్పాడు. ఏమి వాళ్ళ భార్యకు ఫోన్ చేసిండు జగన్మోహన్ రెడ్డి,